గారికి చేరొచ్చిన మీ అందరికీ నా సాక్ష్యం ఏంటంటే మేము హిందూ కుటుంబం నుంచి వచ్చాము. ప్రార్థన అంటే ఏంటో తెలియదు నాకు. నాది నల్గొండ. అయితే ఇక్కడికి వచ్చాక మామూలు ఆర్సీఎం చర్చికి వెళ్తా, అక్కడికి రక్షణ సైన్యంకి వెళ్తూ ఉండేవాళ్ళని. అప్పుడు ఇంకా అంత ప్రార్థన అనేది తెలియకుంటే ఇంకా ఇక్కడ పరిచయం జరుగుతున్నప్పుడు మంజాన్ సిస్టర్ ఇక్కడికి ప్రార్థన బాగా జరుగుతుందమ్మా అన్నారు. అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ప్రేయర్కి ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. నిజంగా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం కానీ ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదు. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సిస్టర్ గారు ప్రార్థన చేసుకోవడం, ఆవిడతో సహవాసం అప్పుడప్పుడు మేము పాల్గొనేవాళ్ళం. ఇక్కడ ఎలా చేయాలో ప్రార్థన అవన్నీ బ్రదర్ గారు నేర్పించేవాళ్ళు. అలా ఇక్కడ చర్చికి వచ్చేవాళ్ళం. మేము నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. నా కుటుంబంలో ఎన్నో సమస్యలు, నేనైతే చనిపోవాలనుకున్నాను. ఆ సమస్యల ద్వారా బ్రదర్ గారు ప్రతి ఒక్క వాక్యం నాతో మాట్లాడుతున్నట్టు అనిపించేది. నేనైతే బాగా ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభువా, నేనైతే హిందువురాలిని, నేనైతే ఏ విధంగా నువ్వు నన్ను రక్షించుకున్నావో నీ చిత్తం కదా ప్రభువా, నన్ను ఎందుకొరకు ఏర్పరచుకున్నావో నీకు తెలుసు కదా ప్రభువా అనుకొని బాగా ప్రార్థించుకునేదాన్ని. సమస్యలు, ఎన్నో సమస్యలు. 2 ఆడపిల్లలని కూడా ఎంతో హేళన చేసేవాళ్ళు. వారి పట్ల కూడా నేను ఎంతో బాధపడేదాన్ని. ప్రభువా, ఆడపిల్లలైనా కానీ ప్రభువా, నీలో ఎదిగి నీ కొరకే జీవించే బిడ్డలిద్దరిని కూడా లేవనెత్తుకోమని ఎంతో ప్రార్థించుకునేదాన్ని. బాగా పాస్టింగ్ ఉండి బాగా రోజు గృహంలో ఒక్క ప్రేయర్ చేసుకునేదాన్ని. నా భర్త చర్చికి రాడు, క్రిస్టియనే కానీ రారు. అంతకుముందు అక్కడికి వచ్చేవాళ్ళు కానీ ప్రార్థనకి రావడానికి కూడా నాకు ఎన్నో ఆటంకములు. అందరూ నా కుటుంబం కొరకు ప్రార్థించారు. చిన్న బిడ్డకి వెళ్తే టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం వచ్చినప్పుడు చనిపోతుంది అనుకున్నాను. కంటిన్యూగా 3 నెలలు అసలు ఎంత జ్వరం, టాబ్లెట్ 4 గంటలకు ఒక్కసారి వేసేదాన్ని. చాలా బాధపడేదాన్ని. అయితే అప్పుడు చర్చికి ఒక్కొక్కసారి సమస్యల వల్ల సరిగా వచ్చేదాన్ని కాదు. అప్పుడు బాగా నాతో మాట్లాడాడు దేవుడు. నీ ప్రార్థన తగ్గిపోయింది, నీ కొరకు నీ బిడ్డల కొరకు ఇంకా ప్రార్థన చేయాలన్నప్పుడు, ఏంటి ప్రభువా ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లేదు. నేనైతే కొంచెం ప్రార్థనలో అప్పుడు తగ్గాను. అప్పుడు బ్రదర్ గారు వచ్చి ప్రేయర్ చేశారు. ఇంటికి వచ్చి ప్రేయర్ చేసినప్పుడు నేను బాగా నైట్ అయితే నిద్ర పట్టట్లేదు నాకు. పిల్ల స్కూల్ మానేసి నేను పని మానేసేసాను. ఏంటి ప్రభువా ఈ బిడ్డకి అస్సలు జ్వరం తగ్గట్లేదని మధ్యరాత్రి నన్ను ప్రార్థన చేయమని నాకు ప్రేరేపణ వస్తుంది. అప్పుడు లేచి, ప్రభువా నువ్వు బ్రతికించు ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నాకైతే ప్రార్థన ప్రతి ఒక్క వాక్యం ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు. మన బ్రదర్ గారు ఎలా ప్రార్థించాలో, ఎలా పలకాలో అన్నీ నాకు నేర్పించి అప్పుడు చెప్పినప్పుడు నేను ప్రతి ఒక్కటి లేవనెత్తుకొని, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభువా, అయా నువ్వు సమస్తం చేయగల సమర్థుడో కదా తండ్రి అని కొబ్బరి నూనె తీసుకొని నేను ఆ బిడ్డ మీద చేసి అస్సలు తెల్లవారులు అలా ప్రార్థన చేసి అలా పడుకున్నాను. అప్పుడు పాపకి హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందమ్మా, దానివల్ల అందుకే జ్వరం తగ్గలేదని అన్ని టెస్టులు చేయించాము. కానీ దేవుడి కృప ఏంటంటే సంఘం అంతా కూడా ప్రార్థన చేసేటప్పుడు బిడ్డ కొరకు అందరికీ వందనాలు. అప్పుడు యూరిన్ టెస్ట్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా. అప్పుడు టాబ్లెట్లు వాడాక ఆ పాపకు స్వస్థత జరిగింది. అప్పుడు ఏది కూడా అస్సలు అన్ని టాబ్లెట్లు వాడిన ఆ బిడ్డకి ఏమి జరగలేదు. కొంచెం మాత్రం ఇప్పుడు వీక్గా ఉంటుంది అమ్మాయి. మీ అందరి ప్రార్థన వల్ల ఈరోజు నా కుటుంబం ఇలా ఉంది. నా భర్త విషయంలో కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను ఎంత వేదన పడ్డాను. అసలు ఈరోజు నా కుటుంబం ఇలా నిలబడి ఉందంటే సిస్టర్ గారు, బ్రదర్ గారు, మీ సంఘం అందరూ ప్రార్థించడం వల్లే ఈరోజు నా కుటుంబం ఇలా ఉందని గర్వంగా చెప్పుకోవాలని, ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పాలని నాకు ప్రేరేపణ కలిగేది కానీ భయం నాకు. నిజంగా నా కుటుంబం ఈ రోజుల్లో ఉంటుందని అనుకోలేదు. సమస్తాన్ని మార్చిన దేవుడు, అన్యాయించిన కాదు. సిస్టర్ గారు ఎంతో ఓదార్పునిచ్చారు. మనుషులు ఏం చేయలేరు కానీ
తోడుగా ఉంటాడు. తల్లిదండ్రులు కూడా నాకు తోడుగా లేరు. ఒక్కొక్క సమస్యల వల్ల సంఘం అంతా నా కొరకు ప్రార్థించి సిస్టర్ గారికి, బ్రదర్ గారు ఎంతో కన్నీరు కార్చి మీరందరూ చేసిన ప్రార్థన వల్ల ఈరోజు ఇలా నిలబడి ఉన్నాను. పెద్ద పాప విషయంలో కూడా 2 సంవత్సరాలు స్టడీ విషయం ఆగిపోయింది. బాగా ప్రార్థించుకునేదాన్ని. ప్రభువా, 2 ఆడపిల్లలు ఇచ్చారు. ఇంకా సార్ చెప్పినది ఏమీ లేదు. బాగా చదువుతారు, స్టడీ ఆగిపోయింది. మరలా కొనసాగించడానికి సహాయం చేయి ప్రభువా, గొప్ప గొప్ప వారిగా లేవనెత్తండి అయ్యా అని నేను ప్రార్థించుకొని మరలా పాప BBA చేస్తుంది, జాయిన్ చేశాను. చదువులేప్పుడు బాగా మంచి మార్కులు వస్తున్నాయి, బాగా చదువుతున్నారు 2 బిడ్డలు కూడా. ఇంకో విషయం ఏంటంటే రక్షణకి ఇద్దరు తీసుకోలేదు, నేను ఒక్కదాన్ని తీసుకున్నాను. ఎన్నో ఆటంకాలు తీసుకుందాం అనుకుంటున్నా, వెనక్కి వెళ్ళిపోతున్నారు. బిడ్డలు రక్షణ తీసుకోవాలని వారికి ఇద్దరికి ఉంది. రోజు వాక్యం చదువుకుని ప్రేయర్ చేసుకుంటున్నారు పిల్లలు కూడా. ప్రతిరోజు కూడా దేవుడు త్వరలో బిడ్డలు ఇద్దరు రక్షణ పొందేలాగున మీరందరూ ప్రార్థన చేయమని, నా భర్త కూడా సన్నిధానానికి వచ్చేలాగిన, కుటుంబం అంతా సన్నిధానంలో ఉండేలాగిన ప్రార్థించమని, ప్రార్థించిన మీ అందరికీ పాదాభివందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన మనని దేవుని సన్నిధానంలో అడుగుపెట్టు.